జీవితం అంతా బయటకు వదిలేసుకుని బయటకు వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల మధ్యలో నడిచి పాదయాత్రలు చేసి రైతన్నలతో కూర్చుని రైతన్నలతో నడిచి ఈ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అవన్నీ చూస్తూ ఉంటే ఒకసారి నిజంగా చాలా బాధాకరమైన విషయం. అప్పుడు యావత్తు తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ బేగంపేట ఎయిర్పోర్ట్లో అవమానం చేశారు. తెలుగు జాతిని అవమానం చేస్తూ ఉంటే చూడండి, ఎన్టీ రామారావు గారు తన సినిమా జీవితాన్ని పక్కన పడేసి ప్రజల్లోకి వచ్చి తెలుగు జాతిని నిలబెట్టాలని వచ్చి అన్ని కష్టాలలో పడి ఎంతో కష్టాలు పడ్డారు. అందరి మధ్యలోకి వచ్చారు. పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యంగా ఆయన తీసుకున్నది మీ అందరికీ తెలిసిన విషయమే, బీసీ ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం పోరాడారు, మహిళల కోసం పోరాడారు, మహిళల యొక్క రైట్స్ కోసం, వాళ్ళకి ఆస్తిలో కూడా వాళ్ళకి హక్కు ఉండేటట్టుగా పోరాడారు. అంటే ఏ విధంగా ఆయన ఆలోచన ఒక విప్లవాత్మక ఆలోచన చేసి రాజకీయాలకు వచ్చారు. ఎప్పటి నుంచో వస్తున్న ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో, పటేల్ పట్వారీ సంస్థలు ఉన్నాయో అవన్నీ తీసేశారు. అసలు ఎవ్వరూ ఆలోచన చేయని విధానంగా ప్రభుత్వాన్నే ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని అప్పుడెక్కడో తాలూకాలో ఉన్న ప్రభుత్వం తీసుకెళ్ళి మండల స్థాయి కొత్తగా ఒక ఏర్పాటు చేసి ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ని క్రియేట్ చేసి మండలానికి ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి పెట్టారు. అవన్నీ మొత్తం మళ్ళీ ఆ తర్వాత ₹2 కేజీ కూడా పెట్టారు. మొత్తం దేశమంతటా మళ్ళీ కాపీ చేసి పెద్దలు అన్నలు ఎన్టీ రామారావు గారి స్కీమ్లన్నీ మొత్తం దేశమంతటా ప్రతి పార్టీ కాపీ చేసి అటువంటి గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల యొక్క సంక్షేమము, పేదల యొక్క సంక్షేమము, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీల సంక్షేమం, మహిళల కోసం సంక్షేమం కోసం ఆలోచన చేసి అహర్నిశలు ప్రతి ఒక్కటి త్యాగం చేసి ఈ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు గారి గురించి మనం ఆలోచన చేసుకుని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నాం. ఒక కోణం అయితే తర్వాత ఆ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలని కేవలం భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, తెలుగు ప్రజలంటే ఎవరు అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, బాధ్యతలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఐటీ మొత్తం భారతదేశంలో ఎక్కడ కనీవిన ఎరుగని స్థాయిలో హైటెక్ సిటీ మిగతా సంస్థలను ఏర్పాటు చేసి 4 లక్షల కంటే ఎక్కువ ఐటీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ని అమెరికాకు పంపించారు. ఆ రోజు ఆయన 400 ఇంజనీరింగ్ కాలేజెస్ పెడితే అందరూ నవ్వారు. ఎందుకు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజ్ అవసరమా, మన దగ్గర ఉన్నాయి 4, మీరు 400 ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు పెడుతున్నారని అందరూ అడిగారు. హైటెక్ సిటీ అంత పెద్ద భవనం ఎందుకు పెడుతున్నారని అడిగారు. వెయిట్ చేసి చూడండి ఏం జరుగుతుందో అని చెప్పారు. ఈరోజు చూడండి, మొత్తము అమెరికాలో భారతదేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఒకళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతమంది వాళ్ళు అక్కడ కష్టపడడం, సంపాదించడం, పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓస్ కావడం, ఆ తర్వాత వాళ్ళు కష్టార్జితం పనులు ఇంటికి పంపించడం, ఇక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ హెల్ప్ జరగడం చూస్తాం. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం. అంతేకాదు 2 సార్లు అప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మనం మద్దతు ఇచ్చాము తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఏర్పాటు అయిందో కూటమి ద్వారా, దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం మద్దతు ఇస్తాము. తెలుగుదేశం పార్టీ కేవలం 2 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ కాదు, మొత్తం జాతి అంతా ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 సార్లు చేసి చూపించాం. అప్పుడు చూస్తూ ఉంటే మరి టెక్నాలజీ వాడుకుంటూ యువకులని, ముఖ్యంగా డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే ఏంటి అని తెలుసుకున్న తర్వాత మన యువక నాయకులు నారా లోకేష్ గారు ఐటీ స్కిల్ డెవలప్మెంట్, మళ్ళీ మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ పెట్టిస్తూ యువకులకి లక్షలాది మందికి స్కిల్ ఇప్పిస్తూ వాళ్ళకి ఐటీ అవకాశాలు ఇప్పిస్తూ మైక్రో ఎంటర్ప్రైజ్ పెట్టడానికి, స్మాల్ ఎంటర్ప్రైజ్ పెట్టడానికి బ్రహ్మాండమైన కార్యక్రమం పెడుతూ వచ్చే యుగంలో తెలుగు యువకులు యొక్క భవిష్యత్తు అసలు ఈ దేశంలోనే ఎక్కడ కొత్త డెఫినేషన్ పెట్టి కొత్త బాట వేసి తెలుగు యువతకి, తెలుగు ప్రజలకి మొత్తం ఒక కొత్త రూపం కల్పించేట్టు నారా లోకేష్ గారు పనిచేస్తారు. మిత్రులారా, ఆఖరిగా ఏమిటంటే
సంక్షేమం కోసం మనం మొదలైన మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఆ రోజు సంక్షేమం కోసం ఏదైతే పార్టీ ఏర్పాటు చేశారో, సంక్షేమంకి అభివృద్ధి అని యాడ్ చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత సంక్షేమము అభివృద్ధి, ఆ తర్వాత భవిష్యత్ అని నారా లోకేష్ గారు ఈ నినాదంతో మనం వస్తున్న మన పార్టీ తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా పెరుగుతూ పర్వతాలను అందుకుంటుందని మనకి అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈరోజు అంతా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వాళ్ళు భుజాల మీద వేసుకుని తిరుగుతున్నారు కాబట్టి, మోస్తున్నారు కాబట్టి, తీసుకెళ్తున్నారు కాబట్టి పైకి ప్రతిరోజు జెండా ఎక్కడ పోయినా, ఏ ఊళ్ళో పోయినా తెలుగుదేశం పార్టీ జెండా అలాగే రపరపరగా ఎగురుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం తెలుసుకుంటూ కృతజ్ఞతలు.